రాశిఖన్నా మద్రాస్ కేఫ్ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ భాషల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత హిందీ సినిమా యోధలో నటించింది. ఈ మూవీతో విజయాన్ని అందుకుంది. ఇక మీదట అందాల రాశి బాలీవుడ్కి పరిమితమవుతుందా? ఇక సౌత్ సినిమాల్లో నటించదా? అందం ప్లస్ అభినయం రాశిఖన్నా సొంతం. మరోవైపు డాన్స్తో కూడా ఆకట్టుకుంటోంది. సినిమా హిట్ కొట్టినా కొట్టకపోయినా తను పోషించే పాత్రకు మాత్రం ఎప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటుంది. అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య వరుస అపజయాలు పలకరించాయి. అయితే కోలీవుడ్ మూవీ సర్దార్, తిరుచిత్రంబలం మూవీలతో మరోసారి విజయాన్ని అందుకుంది. వెండితెర మీద ఆకట్టుకుంటూనే సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటోంది. మద్రాస్ కేఫ్ తో హిందీలో మొదటి సినిమా చేసింది. దాని తరువాత సౌత్ సినిమాలకే సైన్ చేస్తోంది. ఇక చాలా కాలానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో రుద్ర, ఫర్జీ వెబ్ సిరీస్లలో నటించి యాక్ట్రెస్ గా మరోసారి మార్కులు వేసుకుంది. చాలా కాలానికి బాలీవుడ్ వెండితెర మీద మెరిసింది రాశిఖన్నా. సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధా మూవీలో జోడీ కట్టింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రాశిఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ విజయంతో రాశికి మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే భాష ఏదైనా సరే నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ దూసుకుపోతాను అంటోంది రాశి. రాబోతున్న కాలంలో రాశికి మరిన్ని విజయాలు రావాలని ఆశిద్దాం. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ ఫిక్స్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణం జరుపుకోబోతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా కన్ఫర్మ్ అయింది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ కు రంగం సిద్ధమైంది. చెర్రీ పుట్టినరోజుకు వారం రోజులు ముందుగానే సినిమా ప్రారంభం కాబోతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ను మళ్లీ వెండితెర మీద చూడాలి అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. చెర్రీ కూడా తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకునేలా సినిమాలు ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గేమ్ చేంజర్ మూవీతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరో కథానాయికగా కృతి సనన్ పేరు వినిపిస్తోంది. ఇక సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాకు ఇది రెండో సినిమా. మొదటి సినిమా ఉప్పెన 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే మూవీ ప్రారంభమయ్యే డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ మార్చి 20వ తారీఖున ఓపెనింగ్ కాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే చరణ్ పుట్టినరోజు 27వ తారీఖు గేమ్ చేంజర్ అప్డేట్ రాబోతోంది. ఇలా మెగా పవర్ స్టార్ అభిమానులకు 2 బహుమతులు ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి పెద్ద పండుగ. ఈ ఫెస్టివల్ కు పెద్ద సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక వచ్చే ఏడాది పొంగల్ పోటీకి కూడా ఇప్పుడే ఖర్చు వేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అంటూ బరిలో నిలబడబోతున్నారు. ఇంతకీ ఆ హీరోలెవరు? పొంగల్ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నదెవరు? 2025 సంక్రాంతి పోటీలో సీనియర్ హీరోలు రంగంలోకి దిగాలి అనుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభర సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక కింగ్ నాగార్జున కూడా చిరంజీవికి పోటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి రెండో భాగంగా బంగారాజు వచ్చింది. ఈ మూవీకి మూడో భాగం కూడా రూపొందించబోతున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో నిలపాలని అనుకుంటున్నారట. విక్టరీ వెంకటేష్ రూటే సపరేటు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. ఇప్పుడు యూత్ కు కనెక్ట్ అయ్యేలా మారాడు. అటు వెబ్ సిరీస్, ఇటు సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో 75వ సినిమా సైంధవ్ తో రీసెంట్ గా వచ్చాడు. ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మరోవైపు కోలీవుడ్ లో కూడా సీనియర్ హీరో అజిత్ కూడా పొంగల్ పోటీకి సై అంటున్నాడు. ఈయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కాంపిటీషన్ లో నిలవబోతోంది. మరి ఈ సీనియర్ హీరోల సినిమాలలో ఏ మూవీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఓ సినిమా మొదలు పెడుతున్నారో లేదో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటి భాగం హిట్ కొట్టగానే రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీకి కూడా సీక్వెల్ ఫిక్స్ అయింది. ఇంతకాలమైనా ఈ మూవీ షూటింగ్ మొదలు కాలేదు. మరి ఇప్పుడు ఖైదీ 2 పట్టాలెక్కబోతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ మంచి విజయం సాధించింది. 2019లో వచ్చిన ఈ మూవీ కార్తీకి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. కథతో పాటు కథనం కూడా మెప్పించడంతో ఈ విజయం సాధ్యమైంది.
సినిమా స్టోరీ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఇక కథానాయిక లేకుండా ఈ మూవీ రూపొందింది. ఖైదీ మూవీ హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ అయింది. ఇక లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందించబోతున్నట్టు ప్రకటించాడు. ఇక ఖైదీ మూవీ తర్వాత లోకేష్ మరిన్ని విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. కమల్ హాసన్ తో విక్రమ్ రూపొందించిన బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అలాగే దళపతి విజయ్ తో మాస్టర్ మూవీతో పాటు లియో సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తలైవార్ 171వ సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. తొందరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తర్వాత ఖైదీ 2 సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందనే టాక్. ఇక లోకేష్ విక్రమ్ సినిమాకు కూడా సీక్వెల్ ప్లాన్ చేసిన మ్యాటర్ తెలిసిందే. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ఈ రీమేక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇక్కడ సూపర్ హిట్ అయిన ఓ స్మాల్ మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. అంతేకాదు 2 స్టార్ కిడ్స్ ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆ స్టార్ పిల్లలెవరు? బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ మీద మనసు పడింది. ఇక్కడ దర్శకులతో బిగ్ స్టార్స్ సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు సూపర్ హిట్ మూవీస్ ను అక్కడి హీరోలు రీమేక్ చేస్తున్నారు. బిగ్ స్టార్స్ కూడా ఈ రీమేక్ సినిమాలలో నటిస్తున్నారు. ఆకాశం నీ హద్దురా మూవీ అక్షయ్ కుమార్ హీరోగా సపారియా అనే టైటిల్ తో రీమేక్ అవుతోంది. సౌత్ లో హిట్ కొట్టిన చిన్న సినిమాల రీమేక్ హక్కులను కూడా బాలీవుడ్ వాళ్లు దక్కించుకుంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో ఇవానా కథానాయికగా నటించిన లవ్ టుడే మంచి విజయం సాధించింది. ఇక ఇదే సినిమా తెలుగులో ఇదే టైటిల్ తో విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. లవ్ టుడే రీమేక్ లో 2 స్టార్ కిడ్స్ నటించబోతున్నట్టు సమాచారం. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, శ్రీదేవి డాటర్ ఖుషీ కపూర్ ఈ రీమేక్ లో కనిపించబోతున్నారట. తొందరలోనే దర్శకుడితో పాటు ఇతర తారాగణం గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. ఇక శ్రీదేవి మరో కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్న మ్యాటర్ తెలిసిందే.